హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఎండి డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఈ జాబ్కి సంబంధించిన శాలరీ ప్యాకేజ్ కానివ్వండి, ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి, ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారో కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సిఎస్ఐఆర్ వల్ల అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్లో వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కానీ అప్లై లింక్ కానీ మరి వీళ్ళు ఇది వెబ్సైట్లో ఏదైతే ఉందో దీనిలో ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. మీరు డాక్యుమెంట్ కావాలనుకుంటే నోటిఫికేషన్ డాక్యుమెంట్ కావాలనుకుంటే వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మన వేకెన్సీస్ చూసుకుంటే 209 వేకెన్సీస్ అయితే మనకి దానికి సంబంధించిన జాబ్స్ కింద మనకు వేకెన్సీస్ అయితే 209 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి 10 AM మార్చ్ 22 నుంచి స్టార్టింగ్ డేట్ అనమాట. మనకి లాస్ట్ డేట్ చూసుకుంటే 21 ఏప్రిల్ అనమాట. 21 ఏప్రిల్ 5 PM వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. దీంట్లో మనకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే మేలో లేదా జూన్లో వీళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా వీళ్ళు వెబ్సైట్లో వాళ్ళు నోటిఫై చేస్తారన్నమాట ఎగ్జామ్ డేట్స్ అనేవి. దీనికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటాయన్నమాట. స్టెనోగ్రఫీకి మరియు అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించిన కంప్యూటర్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అది కూడా మనకు జూన్లో అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వేకెన్సీస్ చూసుకుంటే ఫస్ట్ది జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించిన 177 వేకెన్సీస్ అయితే మనకు ఉన్నాయన్నమాట. ఇది గ్రూప్ 6 సంబంధించిన జాబ్ అన్నమాట. దీంట్లో పే లెవెల్ 2 కింద 19,900 నుంచి 63,200 వరకు అయితే మనకైతే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇది బేసిక్ పే అన్నమాట. దీనిలో అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 36,000 వరకు అయితే మనకైతే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 క్వాలిఫికేషన్ అనమాట. ఇంటర్ కంప్లీట్ అయి ఉండాలి, అలాగే కంప్యూటర్ అయితే స్పీడ్ టైపింగ్ వచ్చి ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 18 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సెకండ్ చూసుకుంటే మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ అనమాట. ఈ జాబ్కి సంబంధించిన పోస్టులు చూసుకుంటే మనం 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి గ్రూప్ సి పే లెవెల్ కింద వీళ్ళు 25,500 నుంచి 81,100 అయితే మనకు శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకు అన్ని అలవెన్సెస్ అన్నీ కలుపుకొని చూసుకుంటే 50 నుంచి 55,000 వరకు అయితే మనకైతే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి 10+2 క్వాలిఫికేషన్ అయితే మనం ఎలిజిబుల్ ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 27 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ వేకెన్సీకి సంబంధించిన రిజర్వేషన్ ప్రకారం పోస్టులు వీళ్ళు ఈ బాక్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఈ బాక్సెస్లో చూసుకోవచ్చు ఏ రిజర్వేషన్స్కి ఎన్నెన్ని జాబ్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ జాబ్ మనం ఈ బాక్స్లో అయితే చూసుకోవచ్చు అనమాట. అలాగే ఈ జాబ్కి సంబంధించిన 209 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అందులో 10 అయితే రిజర్వ్డ్ పర్సన్కి అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో 10 వేకెన్సీస్ అయితే ఆ 10 పోస్ట్స్ ఎవరికంటే బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎవరికైతే ఉంటుందో 40% వాళ్ళకైతే మనకు 10 పోస్టులు అయితే రిజర్వ్ కేటగిరీ కింద వీళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఒక 15 పోస్ట్స్ చూసుకుంటే మనం ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో ఎక్స్ సర్వీస్ మెన్గా వర్క్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 15 పోస్టులు అయితే వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ఫీజు మనం చూసుకుంటే 500 ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ అనమాట. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 500 అయితే పే చేయాలన్నమాట అప్లికేషన్ చేసుకోవడానికి. అలాగే ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీవీడబ్ల్యూడి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వీళ్ళకైతే మనకు 0% ఫీ అన్నమాట. వీళ్ళకి ఫీ అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఎటువంటి లేదన్నమాట. ఉమెన్ మరియు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే 0 ఫీ అన్నమాట. మన ఆన్లైన్ పేమెంట్ అనేది మనం బ్యాంకింగ్ ద్వారా యూపీఐ నుంచి మనం చేసుకోవచ్చు. ఏ పే చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మనకైతే రిఫండ్ అయితే అవ్వదన్నమాట.
ఏజ్ లిమిట్ మనకి ఇందాక ఏదైతే చెప్పానో అది ఈ డేట్ వరకు ఏప్రిల్ 21, 2025 వరకు అయితే మనకి ఏజ్ లిమిట్ అయితే ఏజ్ అయితే మనకు ఉండాలన్నమాట. ఆ డేట్ వరకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్, దీనికి సంబంధించిన ఎలా సెలెక్ట్ చేస్తారు, మార్క్స్ అన్నీ చూసుకుంటే మనకు ఫస్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ దాని గురించి సంబంధించిన దాన్ని చూసుకుంటే దీనికి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే మనం మెరిట్ లిస్ట్ అనేది ఉంటుందన్నమాట. కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే దీంతోపాటు ఒక ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట స్టెనోగ్రఫీకి సంబంధించింది. ఈ 2 ఎగ్జామ్లు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుందన్నమాట. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకుంటే ఎగ్జామినేషన్ మోడ్ చూసుకుంటే మనం ఓఎంఆర్ బేస్డ్ అన్నమాట. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. కంప్యూటర్ ఆర్ ఓఎంఆర్ బేస్డ్ అయితే ఎగ్జామ్ మనమైతే 2 విధాలుగా మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రెండిట్లో ఏదో ఒక విధంగా అయితే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. దీంట్లో మీడియం ఆఫ్ క్వశ్చన్స్ మనం దీంట్లో ఉన్న క్వశ్చన్స్ మనం ఇంగ్లీష్ అండ్ హిందీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మనమైతే క్వశ్చన్స్ అయితే మనకి ఇస్తారన్నమాట. ఈ ఎగ్జామ్ రాయడానికి మనకు 10+2 క్వాలిఫికేషన్ ఉండాలి. దీంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే మనం 200 క్వశ్చన్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దానికి టైం మనకు 2 hours 40 minutes అయితే మనకు టైం అయితే ఇస్తున్నారనమాట. దీనికి జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించిన ఈ స్టెనోగ్రఫీకి సంబంధించిన సబ్జెక్టు మనం చూసుకుంటే ఫస్ట్ది మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. దీనికి ఓన్లీ 1 పేపర్ ఉంటుందన్నమాట. 1 పేపర్ 3 సబ్జెక్ట్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్నమాట. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి. దానికి 50 మార్క్స్ ఉంటాయి. పర్ ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. దీనికి 0.25 మార్క్స్ పర్ 1 రాంగ్ ఆన్సర్ ఏదైనా ఉంటుంది అనమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ తీసుకుంటే జనరల్ అవేర్నెస్. దీన్ని కూడా 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఈచ్ క్వశ్చన్కి 1 మార్కు. సేమ్ డిడక్షన్ 4 రాంగ్ ఆన్సర్స్కి ఒక 1 మార్క్ అయితే పోతుందన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్రెషన్ గురించి మనం చూసుకుంటే దీంట్లో 100 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకు ఈ 100 క్వశ్చన్స్లో 100 మార్క్స్ అయితే ఇస్తారనమాట. ఈచ్ క్వశ్చన్కి 1 మార్కు. దీంట్లో కూడా సేమ్ డిడక్షన్ చేయడం జరుగుతుంది. 0.25 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఇక మనం ప్రొఫిషియన్సీ దీనికి సంబంధించిన ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి మనం చూసుకుంటే ఇది మొత్తం మనకు టైపింగ్ టెస్ట్ ఉంటుందన్నమాట. ఇది స్పీడ్ టైప్ అయితే ఉంటుందంట. 80 ఇక్కడ కనిపిస్తుంది కదా, 10 minutes టైం ఇస్తారనమాట. 10 minutes టైంలో పర్ మినిట్కి వర్డ్స్ పర్ మినిట్ WPM ఉంది కదా, 80 వర్డ్స్ పర్ మినిట్ మనం టైప్ చేయాలన్నమాట. ఇంగ్లీష్కి సంబంధించింది అయితే 50 minutes ఇస్తారు. హిందీకి సంబంధించింది అయితే 60 minutes ఇస్తారన్నమాట. ఆ ఇచ్చిన టైంలో క్యాండిడేట్స్ అయితే వాళ్ళు ఇచ్చిన టైంలో 80 వర్డ్స్ పర్ మినిట్ మనం అయితే టైప్ చేయాలన్నమాట. మెరిట్ లిస్ట్ ఎలా రిలీజ్ చేస్తారంటే మనకు ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇందాక చెప్పిన టైపింగ్ టెస్ట్, దాంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళ నేమ్స్ మాత్రమే మనకు మెరిట్ లిస్ట్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఎలా పర్ఫామ్ చేస్తారనే దాన్ని బట్టి మనకు మెరిట్ లిస్ట్లో అయితే వాళ్ళ నేమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అయ్యో అందరు అప్లై చేయడానికి ట్రై చేయండి. శాలరీ ప్యాకేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఒకవేళ సేమ్ మార్క్స్ వచ్చినాయి అనుకో, ఇద్దరు 2 సేమ్ క్యాండిడేట్స్కి ఒకటే సేమ్ మార్క్స్ వస్తాయి. అప్పుడు వాళ్ళలో ఎవరు తక్కువ నెగిటివ్ మార్క్స్ పెట్టారు, డేట్ ఆఫ్ బర్త్, ఆల్ఫాబెటికల్ వాళ్ళ నేమ్స్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఎవరికి ఎక్కువ పర్సంటేజ్ ఉంది దాన్ని బట్టి వాళ్ళకైతే సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనం జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులో చూసుకుంటే జేఎస్సీకి సంబంధించిన పోస్టులు చూసుకుంటే దీనికి సెలక్షన్ ప్రాసెస్ కూడా సేమ్ ఉంటుంది. కాంపిటేటివ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ కూడా ఒకటి ఉంటుంది. దీంట్లో కూడా సేమ్ టెస్టులు ఉంటాయి. కాకపోతే దీంట్లో ఎగ్జామినేషన్ చూసుకుంటే దీంట్లో 2 పేపర్స్ ఉంటాయి అనమాట. ఇందాక మనం ఒక పేపర్ చూసుకున్నాం కదా, దీంట్లో మనకైతే 2 పేపర్స్ అయితే ఇవ్వడం వీళ్ళు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్లో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎగ్జామినేషన్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయన్నమాట ఆప్షన్స్ క్వశ్చన్స్ అయితే. దీని ఎగ్జామ్ రాయడానికి 10+2 అయితే క్వాలిఫికేషన్ ఉండాలి. దీంట్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours 30 minutes అయితే మనకు టైం అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ పేపర్ 1 తీసుకుంటే పేపర్ 1లో మనకు మెంటల్ ఎబిలిటీకి టెస్ట్కి సంబంధించిన సబ్జెక్ట్లో 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఒక్క ఆన్సర్కి 2 మార్క్స్ ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఒక్క ఆన్సర్కి మనకి ఇలా అయితే 2 మార్క్స్ అయితే ఇస్తారు. టోటల్ 200 మార్క్స్ అనమాట.
నెగిటివ్ మార్క్స్ దీంట్లో అయితే మనకి ఏమైతే ఉండవట. పేపర్ 1లో మనకు నెగిటివ్ మార్క్స్ ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. 100 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అన్నమాట. పేపర్ 2లో చూసుకుంటే మనం దీంట్లో 2 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. మనకు జనరల్ అవేర్నెస్కి సంబంధించిన 50 క్వశ్చన్స్ ఉన్నాయి. మరి ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. ఒక్క రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్క్ అయితే వీళ్ళు తీసేయడం జరుగుతుంది అనమాట. పేపర్ 1లో మనకు నెగిటివ్ మార్క్స్ లేవు, కానీ పేపర్ 2 వచ్చేసరికి మనకు నెగిటివ్ మార్క్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అలాగే దీంట్లో కంప్యూటర్ టెస్ట్ ఉంటుందన్నమాట. దీంట్లో మనకు 35 వర్డ్స్ పర్ మినిట్లు హిందీలో అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయాలన్నమాట. అదే మనం ఇంగ్లీష్లో చూసుకుంటే 30 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాలన్నమాట. హిందీలో 30 వర్డ్స్ పర్ మినిట్, ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే మనం స్పీడ్ టైప్ అయితే చేయాలన్నమాట. దీంట్లో కూడా సేమ్ ఈ టైపింగ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళ మెరిట్ లిస్ట్ మాత్రమే మనకైతే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వీళ్ళు రాసిన ఎగ్జామ్ని బట్టి, మార్క్స్ని బట్టి వాళ్ళైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మనకు దీనికి 10+2 అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళైతే మన వెబ్సైట్లో వాళ్ళు ఎగ్జామినేషన్ డేట్ మరియు అన్నీ వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరైతే వెబ్సైట్ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎవరైతే అప్లికేషన్ చేస్తారో వాళ్ళైతే చెక్ చేసుకోవాలన్నమాట. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇండికేటెడ్ అగేన్స్ట్ ఈచ్ పోస్ట్. ఈ అప్లై చేసిన ఏదైతే పోస్ట్ ఉందో దానికి సంబంధించిన వేకెన్సీస్ అయితే లాస్ట్ డేట్ వరకు అయితే మనకు పెరగవచ్చు, తగ్గొచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది ఈ వెబ్సైట్లో అయితే మనం చెక్ చేస్తూ ఉండాలన్నమాట. దానికి సంబంధించిన రిజల్ట్స్ కానీ, ఎగ్జామ్ డేట్స్ కానీ అన్నీ వాళ్ళు ఇదే వెబ్సైట్లో అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మ్యాక్సిమం అందరూ అప్లై చేయడానికి అయితే ట్రై చేసుకోండి. దీనికి సంబంధించిన మనం డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఇక్కడ చూసుకుంటే, మన డాక్యుమెంట్స్ అయితే అప్లికేషన్ చేసేటప్పుడు అయితే మనకు ఎగ్జామ్లో మనకు థంబ్ ఇంప్రెషన్ అనేది వీళ్ళు క్యాప్చర్ చేస్తారు. థంబ్ ఇంప్రెషన్ మరియు ఫోటో ఏదైతే ఉంటుందో అది మన ఫోటో అయితే మనకు వీళ్ళైతే క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్లో కూడా మనకు స్టెప్ బై స్టెప్ ఎవరీ స్టేజ్లో మనకైతే వీళ్ళు హాల్ టికెట్ నెంబర్, థంబ్ ఇంప్రెషన్, మన ఫోటో అయితే వీళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసి క్యాండిడేట్ని ఐడెంటిఫై చేసినాకనే ఎగ్జామ్కి అయితే అలౌ చేస్తారనమాట వీళ్ళు. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఎలా అప్లై చేయాలని చూసుకుంటే మనం ఇందాక చెప్పాను కదా, సిఆర్ఆర్ఐ వెబ్సైట్కి అయితే మనం వెళ్ళి ఇప్పటి నుంచి మార్చ్ 22 నుంచి 10 AM నుంచి ఏప్రిల్ 21 5 PM వరకు అయితే మనమైతే ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ అనేది మనం సిఆర్ఆర్ఐ వెబ్సైట్లో మనకైతే వీళ్ళైతే ప్రొవైడ్ జరుగుతుంది. ఈ లింక్ అయితే ఆటోమేటిక్గా లాస్ట్ డేట్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడే అది ఆటోమేటిక్గా డిజేబుల్డ్ అయిపోతుంది అనమాట. ఈ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఈమెయిల్ ఐడి అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. ఈమెయిల్ ఐడి ఎవరికైతే లేకుంటుందో వాళ్ళకు కొత్త ఈమెయిల్ ఐడి అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఈమెయిల్ ఐడి ఎవరికైతే లేకుంటుందో వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్ చేసుకోలేరు అన్నమాట. ఈమెయిల్ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకున్న ఒకటి. ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ మరియు పేమెంట్ చేసేటప్పుడు మన ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటోని అయితే స్కాన్ చేయాలన్నమాట. అది 10 KB నుంచి 200 KB మధ్యలో ఉండాలన్నమాట. ఈ సైజులో ఉన్న ఫోటోని మనం అక్కడ స్కాన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మన సిగ్నేచర్ విత్ క్యాపిటల్ లెటర్స్, మన క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. అది కూడా ఇక్కడ స్కాన్ చేయాలన్నమాట. పేమెంట్ అయితే మనం బ్యాంకింగ్ నుంచి అయితే ఆన్లైన్ యూపీఐ నుంచి ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ వెబ్సైట్లో మనకు లింక్ అయితే ఇస్తారనమాట అప్లై చేయడానికి లింక్. అప్లై చేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకైతే వాళ్ళకి ఏదైతే ఈమెయిల్ ఇస్తారో ఆ ఈమెయిల్కి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఎవరికైతే లేకుందో వాళ్ళైతే ఈమెయిల్ ఐడి కంపల్సరీ కావాలన్నమాట. ఈమెయిల్ ఐడి అయితే క్రియేట్ చేసుకోండి అందరూ. దీనికి సంబంధించిన మన అప్లికేషన్ చేసుకోలేకపోతే ఏమైనా ఇష్యూస్ వస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా హెల్ప్లైన్ నెంబర్. ఈ హెల్ప్లైన్ నెంబర్కి అయితే మనకు కాల్ చేసుకోవచ్చు అనమాట. 9:30 AM నుంచి 6 PM వరకు అయితే వీళ్ళైతే అవైలబుల్ ఉంటారు. ఈ నెంబర్కి మనం కాల్ చేస్తే ఎలాంటి క్వైరీస్ ఉన్నా వీళ్ళైతే మనకు క్లియర్ చేస్తారనమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వీళ్ళైతే క్లియర్ చేస్తారనమాట. అప్లికేషన్కి సంబంధించిన 500 అయితే మనం ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఉమెన్, SC, ST
పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే లేదన్నమాట. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మనం తీసుకుంటే కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఒకటి కావాలన్నమాట. కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు సిగ్నేచర్ కావాలి. అలాగే కాపీ ఆఫ్ మ్యాట్రికులేషన్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మన బర్త్ సర్టిఫికేట్ లేదా ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఏదైతే ఉందో రెండులో ఏదైనా పెట్టచ్చు. మ్యాక్సిమం ఎస్ఎస్సి మ్యాట్రికులేషన్ సర్టిఫికేటే పెట్టండి. ఒరిజినల్ కాపీ అనమాట. ఈ ఒరిజినల్ కాపీ మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో మార్క్ షీట్ అది కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఒరిజినల్ది మనం అప్లై చేయాలన్నమాట. తర్వాత మన ఐడి ప్రూఫ్, మన కాలేజ్ ఐడి ప్రూఫ్ ఏదైనా ఉంటే అది కూడా అప్లై చేయాలి. ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఫామ్ డిక్లరేషన్ అయితే చేయాలన్నమాట దీన్ని అప్లై చేసేటప్పుడు. ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళు ఎవరైనా డిశ్చార్జ్ బుక్ ఉంటుందో వాళ్ళ డిశ్చార్జ్ బుక్ అయితే ఇక్కడ దీంట్లో పెట్టాలన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది ఇలాంటి ఫామ్ అయితే ఒకటి ఇస్తారన్నమాట. వాళ్ళ క్యాస్ట్కి సంబంధించి ఏ క్యాస్ట్ వాళ్ళు క్యాస్ట్కి సంబంధించి వాళ్ళకి ఒక ఫామ్ ఇస్తారనమాట. ఈ ఫామ్స్ అయితే ఫిల్ చేసి మనమైతే అక్కడ అప్లై చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు 21 ఏప్రిల్ అన్నమాట. 21 ఏప్రిల్ మనకి ఇది అప్లికేషన్ లాస్ట్ డేట్ అనమాట. ఆ డేట్ లోపు మనం ఫైనల్ సబ్మిషన్ అనేది అందరిది అయిపోవాలన్నమాట. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.